మీరు దాన్ని ప్రాపర్గా టేక్ కేర్ చేసేటట్టు అయితేనే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. కానీ వాటిని ఇంట్రడ్యూస్ చేసి వాటి బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు ఐ వాంటెడ్ టు షో అవర్ ఫస్ట్ పెట్, దట్స్ ఎ డాగ్. మా భూజ ఇచ్చిన 1 month, I mean February 14th ఎగ్జాక్ట్లీ ఆ రోజే అంతే. ఇంకా హీస్ no more with us. So these are Sankan yours. వీటి యాక్చువల్ బ్రీడ్ పేరు, కానీ వీడి పేరు సత్తి, వీడి పేరు లక్కీ. He's a guest. So he's our guest today. He's చిట్టోడు. బేసిక్గా టోనీ వాళ్ళ క్యాట్ ఇది. ఇంకో క్యాట్ కూడా ఉంటుంది, దాని పిక్చర్స్ ఉంటే పెడతాను. 3th floor బిల్డింగ్ నుంచి వాళ్ళు ఉంటున్న పెంట్ హౌస్ నుంచి కింద పడింది, మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట ఇది మొత్తం. అది నేను ఫొటోస్ లో చూపిస్తున్న కిటీ. సో అది ఇప్పుడు ఇలాగైంది అనమాట. కారం కానీ అస్సలు పెట్టకూడదు. అండ్ డీవార్మింగ్ టాబ్లెట్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కి కానీ వాటికి ఏం కావాలి, అసలు ఎలా ఉంటది అనేది నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటా. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడీ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్. ముందుగా నన్ను చూసిన వాళ్ళకి వెల్కమ్ టు టీజర్ టాక్స్. ఇప్పుడు నేను కొత్తగా చూసిన వాళ్ళకి నేను మీ జీవిత. ఈ రోజు వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవర్ బిలవ్డ్ పెట్స్ అన్నమాట. పెట్స్ ని కొనుక్కోవడము, అడాప్ట్ చేసుకునే ముందు ఒకసారి వీడియో చూడండి, మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. బిఫోర్ పర్చేసింగ్ ఎ పెట్ ఆర్ అడాప్టింగ్ ఎ పెట్, ఫస్ట్ బికమ్ ఎ పెట్ పేరెంట్, నాట్ అండ్ పెట్ ఓనర్. ఈ వీడియోకి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా మంది వాళ్ళ పెట్స్ ని అబాండన్ చేస్తారు. లైక్ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఎంతో ప్రేమగా తెచ్చుకున్న వాటిని మనకి అలవాటు చేసిన తర్వాత సడన్ గా స్ట్రీట్స్ లో వదిలేస్తే వాళ్ళకి ఏం తెలుసండి, ఏం తెలియదు. అవి తినవు, చాలా దీన స్థితిలో. అండ్ ఇంకా అంటే వేరే కుక్కలతోని పోరాడలేక కొన్ని కరిపించుకొని ఆరెల్స్ బండ్ల కిందికి వెళ్ళిపోయి ఎన్ని వీడియోస్ చూస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో గానీ. రీసెంట్ గా కూడా ఒక పొమేరియన్ ని హైదరాబాద్ లో స్తంభానికి 4-5 days నుంచి కట్టేసి ఉంచారంట. ఎన్నో NGOs వచ్చాయి, కానీ వాళ్ళ వరకు మన పెట్స్ ని ఎందుకు తీసుకెళ్ళాలి? సో మన ఇంట్లో ఎప్పుడైనా పెట్ కొనే ముందు ఆర్ అడాప్ట్ చేసుకునే ముందు ఫస్ట్ థింగ్ మీరు దాన్ని ప్రాపర్గా టేక్ కేర్ చేసేటట్టు అయితేనే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. దట్ మైట్ బి ఏ డాగ్, దట్ మైట్ బి ఏ క్యాట్, దట్ మైట్ బి ఏ బర్డ్, ఎవ్రీథింగ్. అది కూడా ఒక ప్రాణియే కాబట్టి దాన్ని కూడా మీరు టేక్ కేర్ చేయాలి బిఫోర్ అడాప్టింగ్. ఆర్ లైక్ మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏదో అడిగారని కొనివ్వడము, లేకపోతే మన వైఫ్ కి ఆర్ హస్బెండ్ కి ఆర్ మమ్మీకి డాడీకి ఒకరి కోసం కొంటూ ఉంటాము. వాటిని కొన్న తర్వాత దాన్ని ప్రాపర్ గా టేక్ కేర్ చేయకుండా రోడ్స్ లో అయితే వదిలేయకండి. అది నా హంబల్ రిక్వెస్ట్. సో బిఫోర్ బయింగ్ ఎనీ పెట్ ఆర్ అడాప్టింగ్ ఎనీ పెట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కాకపోయినా ఎవరో ఒకళ్ళు వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి. 2015-14 ఆ టైం నుండి నా దగ్గర పెట్స్ ఉన్నాయన్నమాట. దీన్ని బేస్ చేసుకునే చెప్తున్నా. నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటా. నేను రీసెంట్ గానే ఐ మీన్ 4-5 months బ్యాక్ డానీ పెట్స్ అండ్ కెర్నల్స్ నుంచి బర్డ్స్ తీసుకున్నా కదా, దాని గురించి చాలా కమెంట్స్ వచ్చాయి. కానీ వాటిని ఇంట్రడ్యూస్ చేసి వాటి బ్యాక్గ్రౌండ్ చెప్పే ముందు ఐ వాంటెడ్ to show our first pet, that's a dog. So here I am introducing our home's ladla. వీడే మా భూజ. కానీ యాక్చువల్గా వీడికన్నా ముందు వీ హ్యాడ్ అ సేమ్ పొమేరియన్, దాంట్లోనే చిన్ను ఉండే. ఇట్స్ బీన్ 7 years వి లాస్ట్ హిమ్. అప్పుడు కూడా మా మిస్టేకే ఉన్నాయండి. యాక్చువల్గా ఎక్సైట్మెంట్ లో తీసుకున్నాము. అండ్ అమ్మమ్మ యూస్ టు అంటే లైక్ దగ్గరికి రానియకపోతుండే, ఇంట్లో ఫ్రీగా తిరగనియకపోతుండే. వాడికి చైన్ వేసేసే గేట్ దగ్గర పెట్టేస్తుండే ఎండలో అట్లా. అండ్ ఫుడ్ కూడా కారం, ఉప్పు ఇవన్నీ వేసిన చికెన్ ఇవే పెడుతుండే అనమాట. బట్ హీ వాజ్ ఓకే. కానీ సడన్ గా ఏమైంది అంటే, నాన్న యూస్ టు టేక్ హిమ్ టు ద వాక్ ఎవ్రీ మార్నింగ్, పీ అండ్ పూ. కానీ వాడు ఒక రోజు ఏమైంది, 2018 లో ఆఫ్టర్ సంక్రాంతి చైన్ ఉషిపోయి స్ట్రీట్ డాగ్ ని అటాక్ చేశాడు. దాని వల్ల వారిని ఆ స్ట్రీట్ డాగ్ అటాక్ చేసింది. సో మాకు అప్పుడు ప్రాపర్ గా ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు కాబట్టి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ వెట్ దగ్గరికి వెళ్తే వాడు ఏవేవో ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చిన 1 month, I mean February 14th ఎగ్జాక్ట్లీ ఆ రోజే ఫాస్టింగ్ లో ఉండే. యాక్చువల్ గా శివరాత్రి ఉండే. February 13th ఐ స్టిల్ రిమెంబర్. ఐ హ్యావ్ ఫీవర్. మార్నింగ్ ఫాస్టింగ్ వదులుతాం కదా. మా ఇంట్లో ఏంటంటే వాడికి ప్రసాదం ఐ మీన్ తీర్థం వేయడం అలవాటు. సో అలా మమ్మీ తీర్థం వేద్దాము అని వాడిని తీసుకోగానే హీ ఫెల్. అంతే, ఇంకా హీస్
నో మోర్ విత్ అస్ ఆ టైంలో. కానీ ఇట్ వాజ్ ఆర్ మిస్టేక్. వాడికి ఏమవుతుందో తెలీదు, అరే తిన్నాడు బానే ఉన్నాడు అని చెప్పి మేము కూడా వదిలేసినాం. అండ్ ఎస్పెషల్లీ డాగ్స్ కి స్వీట్స్ కానీ సాల్ట్ కానీ కారం కానీ అస్సలు పెట్టకూడదు. అండ్ డీవార్మింగ్ టాబ్లెట్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వీళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కి కానీ వీళ్ళ హెల్తీ గ్రోత్ కి కానీ చాలా టేక్ కేర్ చేయాలి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే చిన్న బ్రీడ్ డాగ్స్ కి అయితే మీకు పర్లేదు, కానీ పెద్ద బ్రీడ్ డాగ్స్ కి ఖచ్చితంగా యాక్టివిటీ ఉండాలి. అండ్ ఏ డాగ్ నైనా సరే డోంట్ చైన్ దెమ్ అప్. చైన్ వేస్తే అవి అగ్రెసివ్ గా తయారైతే, సో దట్ ఆ అగ్రెసివ్ బిహేవియర్ అనేది ఎక్కువ అవుతానే ఉంటది కానీ తక్కువ కాదనమాట. సో వీడు వచ్చినప్పటి నుండి వీడిని ఫ్రీగా వదిలేసినాం మా ఇంట్లో. కాబట్టి హీస్ సో ఫ్రెండ్లీ అండ్ హీస్ ఎవరిని కరవడు, బేసిక్ గా అరుస్తాడు అంతే. సో అరవకపోతే అది డాగ్ ఎందుకు అవుతుంది. సో డాగ్స్ లో నాకు తెలిసినంత వరకు అయితే డీవార్మింగ్ ఒకటి ఖచ్చితంగా చేపియాలి. అండ్ వీళ్ళకి గ్రూమింగ్ సెషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇయర్లీ వన్స్ యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేపియాలి. డాగ్స్ ఉంటే ఖచ్చితంగా వాకింగ్ కి తీసుకెళ్తూ ఉంటారు బయటకి. సో బీ కేర్ఫుల్. ఏంటంటే వీళ్ళకి టిక్స్ అనేవి వస్తాయి, టిక్ ఫీవర్ వస్తే మటుకు మన పెట్స్ బతకవు అనమాట. కాబట్టి 2000 రూపీస్ ఒక టాబ్లెట్ దొరుకుతుంది, అది వేస్తే 3 months వరకు మనకి టిక్స్ గానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇండీస్ ని కాకుండా ఇలా బ్రీడ్ అంటే చాలా అపార్ట్మెంట్స్ లో మనకి ఇండియన్ డాగ్స్ కానీ పెద్ద బ్రీడ్ డాగ్స్ కానీ అలౌడ్ ఉండదు. ఇప్పుడైనా మీరు బ్రీడర్ దగ్గర నుంచి కొనాలి అనుకుంటే మంచి బ్రీడర్ దగ్గర నుంచి కొనండి. అండ్ ఇంకొకటి పెట్స్ కి పరోవా వైరస్ అనేది ఒకటి చాలా ఫ్రీక్వెంట్ అటాక్ అవుతా ఉంటది. అది వచ్చినా గానీ ఒకవేళ ఆ పప్ ని తెచ్చుకొని దానికి పరోవా వైరస్ ఉండి అది చనిపోతే గనక ఇంకో 6 months వరకు ఎలాంటి పెట్స్ ని ఇంట్లోకి తీసుకురాకండి. ఐ మీన్ ఎస్పెషల్లీ డాగ్, అది దానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది డాగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఎస్పెషల్లీ డాగ్స్ తో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవి అరుస్తాయి, కరుస్తాయి, ఇదైతాయి అదైతాయి కాదు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ హస్. మనం వాటిని ఎట్లా ట్రీట్ చేస్తే అవి కూడా అట్లనే పెరుగుతాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రీట్ డాగ్స్ కి ఐ మీన్ చాలా కాంట్రవర్సీస్ వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాము. ఎక్కడో ఒక చిన్న బాబుని కరిచిందని చెప్పి అన్ని స్ట్రీట్ డాగ్స్ ని చంపేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. ఇప్పుడు ఎక్కడో 100 లో ఒక డాగ్ ఎక్కడో దాని కర్మ కాలి ఎవరినో కరిస్తే అన్ని డాగ్స్ ని చంపేస్తాము. కానీ నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంటి ముందరనే చాలా డాగ్స్ ఉంటాయి, చాలా మందికి తెలిసింది. ఇక్కడ ఉండే చాలా మంది పిల్లలు ఊరికే పోకుండా వాటిని కొడతారు, కొట్టినారు కూడా. దాని వల్ల వాటికి ఏంటంటే ఆ పిల్లలు ఏజ్ లో ఉన్న ఎవరిని చూసినా కానీ అవి అరవడం స్టార్ట్ చేస్తాయి. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి అరుస్తున్నాయి, కరుస్తున్నాయి, కరవక ముందే కరుస్తున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఎందుకంటే అవి మమ్మల్ని ఎందుకు కరువు? బికాస్ వీఆర్ గివింగ్ దెమ్ అ ఫుడ్. సో మీరు కూడా బిస్కెట్స్ చేయండి, అవి సైలెంట్ గా ఉంటే వాటి పని అవి చేసుకుంటా ఉంటే వాటిని గెలకడం ఇట్స్ అ సీరియస్ క్రైమ్. సో ఎప్పుడైనా స్ట్రీట్ డాగ్స్ ని గెలకండి, వాటిని అట్లానే వదిలేసేయండి. అవి కూడా మిమ్మల్ని ఏమనో మీ జోలికి కూడా నాట్ ఓన్లీ డాగ్, ఎన్ని అనిమల్, మంకీస్ కానీ డాగ్ కానీ క్యాట్స్ కానీ వాటిని మనం గెలికేంత వరకు అవి మనం గెలకవు. ఎక్కడో ఇన్ రేర్ వెరీ 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 రేర్ కేసెస్ అవి అటాక్ చేయడమో ఏదో అవుతుంది. ఇంకా అది ఫేట్, మనం ఏం చేయలేం దాన్ని. నేను స్పెషల్లీ డాగ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి ఇచ్చే లవ్ కానీ కేర్ కానీ ఏవి ఇవ్వవు. ఈవెన్ స్ట్రీట్ డాగ్స్ మేము ఎక్కడో రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తే అక్కడికి కూడా వచ్చి మమ్మల్ని తీసుకొస్తాయి అనమాట. అవి చాలా వీడియోస్ లో నేను చూపించున్నా. మనకి ఇచ్చే లవ్ ముందు ఏ లవ్ రాదు. అండ్ ఎస్పెషల్లీ హ్యూమన్స్ కి కూడా వీళ్ళు ఇచ్చే లవ్ ఉండదు అనమాట. మా బూజో జస్ట్ ఒక 1 minute బయటకి వెళ్ళో లేకపోతే మిద్ద మీదకి వెళ్ళో కిందకి వస్తే ఎక్కడికో వాడిని వదిలేసి వెళ్ళిపోయినంత ఫీల్ అయిపోయి తోకుప్పుకుంటే దగ్గరకు వస్తాడు. అది బాగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళకు ఉండే లైఫ్ స్పెన్ చాలా చిన్నది కాబట్టి వీళ్ళకి 1 minute కూడా ఏదో 1 year లాగా అనిపిస్తుంది అనమాట. అందుకే అట్లా చేస్తాయి. కాబట్టి ఇంకొకటి స్ట్రీట్ డాగ్స్ ని కూడా మీరు ఎంత ప్రేమతో దగ్గరికి తీసుకుంటే అవి కూడా అంతే ప్రేమని మీకు చూపిస్తాయి. చెప్పాను కదా, ఎవ్రీ యాక్షన్ హాస్ ఇట్స్ ఓన్ రియాక్షన్. కాబట్టి రాళ్లతో కొట్టడం, ఏదో బెదిరియడం, పూర్తిగానే పండుకున్న వాటిని తొక్కడం, ఇట్లాంటివన్నీ చెయ్యకండి. మళ్ళీ కుక్క కరిచిందని చెప్పి మళ్ళీ వాటిని చంపేస్తారు, అనవసరంగా ప్రాణాలు తీసిన వాళ్ళు అవుతారు. ఇది డాగ్స్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నా లెట్స్ సే బై టు ద బూజో. నా సన్ కన్యూర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు బాయ్ బూజో. సో దీస్ ఆర్ ఆర్ పెట్స్. రీసెంట్ గానే తీసుకున్నాం, అది వీడియో కూడా మీరు చూస్తుంటారు. సో దీస్ ఆర్ సన్ కన్యూర్స్. వీటి యాక్చువల్ బ్రీడ్ పేరు, కానీ వీడి పేరు సత్తి, వీడి పేరు లక్కీ.
బర్డ్స్ ని తీసుకునే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్ మీరు తీసుకున్నా గానీ అవి మీతో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే ఇట్లా ఆడుకోవాలి, పైకి రావాలి అంటే ఏదో ఇట్లా పిల్లలాటలాగా రాదనమాట. దే నీడ్ టు గెట్ దట్ టైం. మన ఎన్విరాన్మెంట్ కి ఇవి సెట్ అవ్వాలి. టేమ్డ్ బర్డ్స్ తీసుకోవాలి అనుకుంటే చిక్స్ గా ఉన్నప్పుడే తీసుకోండి, సో దట్ ఆ ఎఫెక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి నాకు డానీ సార్ చెప్పిన విషయం ఏంటంటే ఎప్పుడైతే చిన్న చిక్స్ తీసుకొని మనం ఫీడ్ చేస్తూ ఉంటామో అప్పుడు దే విల్ సీ యాజ్ లైక్ ఎ మదర్లీ ఫిగర్, కాబట్టి అవి ఇంకా ఎక్కువ అటాచ్డ్ అవుతాయి. ఈ సన్ కన్యూర్స్ కి ముందు గ్రీన్ కన్యూర్స్ ఉంటాయి. ఈ గ్రీన్ కన్యూర్స్ నుంచి మనం టేమ్ చేసుకోవచ్చు అన్నమాట బర్డ్స్ అనేటివి. కానీ ఏవైతే చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయో ఇట్లా బర్డ్స్ మార్కెట్ లో అమ్ముతారు కదా, వాటిని అయితే జస్ట్ ఇంకా షో పీస్ లాగా పెట్టుకోవాలి. వాటికి ఫుడ్ పెట్టాలి, వాటర్ పెట్టాలి. అండ్ వీటిని తెచ్చుకునే ముందు కూడా దెర్ ఇస్ అ స్మాల్ ఇన్సిడెంట్. సో నేను ఇట్లానే ఫ్యాంటసైజ్ అయ్యి మన ఇంట్లో కూడా చిలుకలు ఉంటే బాగుంటది అని చెప్పి కోవిడ్ అయిపోయిన టైంలో టోనీతో చెప్పి తెప్పించుకున్నాను 2 లవ్ బర్డ్స్ ని. ఒకటి బ్లాకీ, ఇంకొకటి స్టైలీ అన్నమాట. బ్లాకీ గారు ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజే చనిపోయాడు. ఐ డోంట్ నో రీజన్ ఎగ్జాక్ట్లీ, కానీ అవి దగ్గరికి రాకపోతుండే. ఇలా అయితే వేయవన్నమాట. జస్ట్ కేజ్ లో ఉంటుండే, వాటికి ఫుడ్ పెట్టాలి, వాటర్ పెట్టాలి, కేజ్ క్లీన్ చేసుకోవాలి, అంతే. ఇంకొకటి స్టైలీ ఉండే, పాపం ఒక్కతే ఉండే, చాలా రోజుల వరకు ఉండే. కానీ రీసెంట్ గా మమ్మీకి ఆపరేషన్ అయిన టైంలో అంటే చిన్న కేజ్ ఉండే అనమాట. అది ఎట్లా తీసుకుందో ఏమో, తీసుకొని ఎగిరిపోయింది. ఇంకా కనిపించలేదు. అంటే మేము ఈ టెన్షన్ లో ఉండి దాన్ని చూసుకోలేదు. బేసిక్ గా మేము చూసుకునే టైంకే చాలా లేట్ అయిపోయింది. అది వెళ్ళిపోయిన సంది ఎట్లనో అనిపించింది. కానీ ఈసారి తెచ్చుకుంటే కొంచెం టేమ్డ్ బర్డ్స్ ని తెచ్చుకుందాము అని అనుకున్నాను. మై అల్టిమేట్ టార్గెట్ ఇస్ ఎ మకావ్ అండ్ కాకటూ, ఈ 2 బర్డ్స్ ని తెచ్చుకోవాలి అని. కానీ బిఫోర్ హ్యాండ్ అసలు బర్డ్స్ బిహేవియర్ ఏంటి, వాటికి ఏం కావాలి, అసలు ఎలా ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. అంటే సన్ కన్యూర్స్ తో స్టార్ట్ చేయడం బెస్ట్ అని. ఇంకా గ్రీన్ కన్యూర్స్ అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ సత్తి. వీడు చాలా అల్లరోడు, ఏది పడితే అది కొరుకుతానే ఉంటాడు. అండ్ ఇది లక్కీ అన్నమాట, వీడికన్నా 3 months పెద్దది కాబట్టి అంత చేష్టలు ఉండవు. సో మా సత్తిగాడు దేన్ని పడితే దాన్ని కొరుకుతా ఉంటాడు. లక్కీగాడేమో ఇలా తీసుకుంటే ఎప్పుడు కేజ్ లోకి వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాడు అనమాట. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బర్డ్స్ దాంట్లో కేజ్ ని చాలా నీట్ గా ఉంచాలి అండ్ ఇట్ విల్ స్మెల్. సో ఏదో తెచ్చుకున్నాం బర్డ్స్ ని అనేది కాదు. అంటే డాగ్స్ కి అయితే మనం పాటీ ట్రైనింగ్ చేయించవచ్చు, కానీ వీటికి అలా కాదు. ఒకవేళ ఇలా చేస్తుంటే బట్టల మీద కూడా షిట్ వెళ్తాయి అండ్ ఈవెన్ బండల మీద కూడా వెళ్తే ఇంకా పెద్ద పెద్ద బర్డ్స్ అయితే ఇంకెక్కువ క్లీన్ చేయాల్సింది ఉంటది. అండ్ ఎస్పెషల్లీ ఇవైతే సీడ్స్, ఫ్రూట్స్ తింటాయి. డిఫరెంట్ బర్డ్స్ డిఫరెంట్ లాగా, లైక్ లారీకేట్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ ఏ తింటాయి, మెకౌస్ వాల్నట్స్ కూడా తింటాయి, ఇవి కూడా తింటాయి కానీ చాలా తక్కువ. సో ఇలా ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క దాని బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది. సో వీళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్ లో చాలా వీటితో ఉండే ఇబ్బంది ఏంటంటే మార్నింగ్ లేవగానే అరుస్తాయి, గలీజ్ అరుస్తాయి. నిజం చెప్తున్నా, పిచ్చి లేసేది. కాకపోతే తర్వాత ఇలా ఆడుకుంటా ఉంటాయి అన్నమాట మనతోని. సో ఎవరైనా డాగ్స్ వద్దు అనుకునే వాళ్ళు బర్డ్స్ కి వెళ్ళొచ్చు, కానీ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ బర్డ్ తెచ్చుకుంటే మాత్రం అవి మీతోనే ఉంటాయి. ఇలా పేరు తెచ్చుకుంటే ఏంటంటే అవి ఆడుకుంటాయి కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. కానీ సింగిల్ బర్డ్ ఉంటే మాత్రం వాటి అటెన్షన్, కేర్ అంతా మనమే చూసుకోవాలి, మనతోనే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ సత్తి. హీ ఇస్ such a naughty boy and he will give you a kiss. Satti. సో వీటితో ఇలా టైం పాస్ అవుతుంది రోజు. సో దట్స్ ఆల్ అబౌట్ పెట్స్. ఇవి మంచిగా హ్యాండ్ మీదకి కూడా వస్తాయి. ఇట్రా 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 దా పో. సత్తి పో. సో ఇలా హ్యాండ్ టేమ్డ్ బర్డ్స్ అంటే ఇలా ఉంటాయి అనమాట మనకి. దీనికి ఎప్పుడు షోల్డరే కావాలి, షోల్డర్ ఎక్కాలి, ఏదో ఒకటి తినాలి, కొరకాలి, అదొకటే ఉంటుంది. వేస్ట్ చిల్కి. సో ఈరోజు మా బూజో అండ్ సన్ కన్యూర్స్తో పాటు ఇంకో గెస్ట్ ఉన్నారు. వీళ్ళది ఇంకా పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ. హీస్ అ గెస్ట్.
సో హీస్ ఆర్ గెస్ట్ టుడే, హీస్ చిట్టోడు. బేసిక్ గా టోనీ వాళ్ళ క్యాట్ ఇది. ఇంకో క్యాట్ కూడా ఉంటది, దాని పిక్చర్స్ ఉంటే పెడతాను. వీళ్ళు రెస్క్యూ క్యాట్స్ అన్నమాట, స్ట్రీట్ క్యాట్స్. సో ఫస్ట్ క్యాట్ వచ్చేసి నేను మీకు ఫోటో పెడతాను. దానికన్నా ముందు మేము తిరుపతి నుంచి వచ్చాము. 2022 డిసెంబర్ లో మేము తిరుపతి నుంచి వచ్చాము. వచ్చిన రోజు బట్టలు పిండేస్తుంటే పాపం వాళ్ళ మమ్మీ పట్టుకెళ్తుందో ఏమో, ప్లేసెస్ చేంజ్ చేస్తాయి కదా క్యాట్స్ వాళ్ళ కిటన్స్ ని, అది మా మోరి హోల్ లో పడిపోయింది. సో వాటర్ పోస్తూ ఉంటే దాని సౌండ్ వస్తుంది, ఎక్కడబ్బా అని మొత్తం సర్చ్ చేసాం కానీ ఫైనల్లీ వి ఫౌండ్ ఇట్. కానీ టోనీ చేసిన మిస్టేక్ వల్ల క్యాట్ చనిపోయింది. అది జస్ట్ డేస్ క్యాట్ అన్నమాట. దానికి చికెన్ పెట్టాడు అతి ప్రేమతోని, సో అది చనిపోయింది అన్ఫార్చునేట్లీ. కానీ సేమ్ మదర్ దగ్గర నుంచి ఇంకో క్యాట్ ని తీసుకున్నాం అన్నమాట, మా ఇంటి దగ్గరే ఉండే అవి. అది నేను ఫొటోస్ లో చూపిస్తున్న కిటీ. సో అది ఇప్పుడు ఇలాగైంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఉన్న సాడెస్ట్ పార్ట్, 3 ఫ్లోర్ బిల్డింగ్ నుంచి వాళ్ళు ఉంటున్న పెంట్ హౌస్ నుంచి కింద పడింది. మొత్తం బ్లడ్ అయిపోయింది అనమాట ఇది మొత్తం. అప్పటికప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా బతకదే అని అన్నంత బ్లీడింగ్ అయింది పాపం దానికి. అప్పర్ జా ఉంటది కదా, అక్కడ బ్రేక్ వచ్చేసి ఈవెన్ బంజారా హిల్స్ పెట్ కేర్ కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇట్లా 10K అవుతుంది అది ఇది అని చెప్పారు. కానీ స్లోగా తగ్గుతుంది, కానీ ఇంటర్నల్ గా ఏం కాలేదు అని చెప్పినుండే. కాబట్టి షీఈస్ ఫైన్, షీఈస్ డూయింగ్ ఓకే నౌ. అండ్ బండగా తయారైంది. అండ్ వీడు కూడా వీడేమో టోనీస్ బ్రదర్ నోయల్ ఉంటాడు. వెన్ హీస్ గోయింగ్ హీ సా దిస్ కిటీ ఆన్ అ రోడ్. సో దీన్ని తీసుకొచ్చినప్పుడు పిక్స్ కూడా పెడతాను. సో వీడైతే చాలా కామ్ కూల్గా ఉండు, కానీ ఆ చిట్టి అట్లా కాదనమాట, బండ రాక్షసి. వీడు మాత్రం చాలా కూల్, తింటాడు వండుకుంటాడు. వాడు చూసినప్పుడు తెచ్చినప్పుడు ఎంత బక్కగుండో చూడండి, ఇప్పుడు చూడండి ఎలాగయ్యాడో. దిస్ ఈజ్ వాట్ ప్రాపర్ కేర్ అండ్ లవ్ క్యాన్ డూ టు సమ్వన్ అనేది వీడితోనే తెలిసిపోతుంది అనమాట. సో ఫుల్ ఫుడ్ పెడతారు, ఏం పని లేదు. సో తింటాడు పండుకుంటాడు. అండ్ క్యాట్స్ ఆర్ మోస్ట్ లేజియస్ట్ అనిమల్. సో వీటితోని మనకి పెద్ద టెన్షన్ ఉండదు. అండ్ ఇంకొకటి, పర్షియన్ క్యాట్స్ ఇలా అని చెప్పి తెచ్చుకునే బదులు ఇలా స్ట్రీట్ క్యాట్స్ ని అడాప్ట్ చేసుకోండి. సో దట్ వీటికి కూడా ఒక మంచి లైఫ్ వస్తుంది. అండ్ వీటికి పెద్ద కేర్ కూడా అవసరం లేదు, మనకి ఫుడ్ పెడితే చాలు, మంచిగా తిని ఉత్తిగా వండుకుంటాయి. ఇదన్నమాట వీడి రెస్క్యూ స్టోరీ. ఎలా ఉన్నాడు మా చిట్టోడు కామెంట్ చేయండి. వీడితో ఇంకొక థింగ్ ఏంటంటే, వీడిని తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ ఒక క్యాట్ ఉంది, ఇంకో క్యాట్ ఎందుకు ఎక్కడ తీసుకొచ్చామో అక్కడే వదిలేసాము అని అనుకున్నారు. బట్ వదలలేరు అనమాట, వదలబుద్ధి అవ్వలేదు బేసిక్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే, టోనీకి ఆ చికెన్ పెట్టి ఆ క్యాట్ చనిపోయిన రిగ్రెట్ అనేది చాలా ఉండే. అంటే చికెన్ అంటే మరీ పెద్ద పీస్ ఏం కాదు, చిన్న పీసే. కానీ వీ డోంట్ నో కదా క్యాట్స్ బుడ్డవి ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలీదు. సో ఆ రిగ్రెట్ అనేది చాలా ఉంది, అందుకే ఇంత బాగా చూసుకుంటాడు వీటిని. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. అండ్ ఫైనల్ గా నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, ఏ పెట్ తీసుకోవాలనుకున్నా కానీ, ఈవెన్ అ ఫిష్, మా ఇంట్లో ఒక సింగిల్ ఫిష్ ఉంటది, ఏదైనా సరే ఏ పెట్ ని తీసుకున్నా ద లవ్, ద కేర్ అండ్ వాళ్ళని చూసుకోవడానికి ఒకరు కంపల్సరీ ఉండాలి, లేదంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేయాలి అనుకునే వాళ్ళు అయితే, ఇఫ్ మీరే ఉంటే మాత్రం పెట్స్ ని తీసుకోకండి. ఒక మేడో లేకపోతే ఇంకెవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆరెల్స్ చిన్న వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే పెట్స్ ని తీసుకోండి. వీళ్ళకి ప్రాపర్ టైం టు టైం ఫుడ్, అలాగే ఎస్పెషల్లీ డాగ్స్ కి అయితే ఇంకెక్కువ మనుషులు ఉండాలన్నమాట పక్కకి, లేకపోతే అవి సర్వైవ్ అవ్వలేవు. అండ్ సేమ్ విత్ గోస్ విత్ అ క్యాట్స్, ఇవి కూడా అంతే. ఒకవేళ ఎవరు లేకపోతే కూడా వీటికి ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోయినా కానీ ఇవి చాలా బాధపడతాయి అనమాట. అండ్ మళ్ళీ అనొచ్చు, మీకు అంత లవ్ ఉంటే చికెన్ మటన్ ఎందుకు తింటారు అని చాలా మంది మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. సో ఫస్ట్ థింగ్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, చికెన్ మటన్ అనేవి నేను ఇప్పుడు కాదు, నా ఎప్పుడో తాతలు ముత్తాతల నుంచి అది ఉంది. సో అది నేనేం చెయ్యలేను, కాబట్టి వి విల్ ఈట్. కానీ ఇవేంటంటే మనం పెంచుకునే పెట్స్, దాన్ని అయితే మనం ఏం చెయ్యలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పెట్స్ డాగ్స్ నా మెయిన్ వీడియోకి ఏంటంటే, స్ట్రీట్ డాగ్స్ గురించే వీడియో అంతా. నా బాధ, నా ప్రాబ్లం అంతా స్ట్రీట్ డాగ్స్ గురించే. స్ట్రీట్ అనిమల్స్ బేసిక్ గా, డాగ్స్ అనే కాదు, ఏ అనిమల్స్ కానీ, ఈవెన్ మంకీస్, ఇవన్నిటికీ కూడా ఏమనకండి, అవి మిమ్మల్ని ఏమనవు. దిట్స్ ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ ద థింగ్ ఇస్, వీళ్ళకి గ్రూమింగ్ ఇంపార్టెంట్, అలాగే సరైన యాక్సెసరీస్ ఇంపార్టెంట్. వీళ్ళకంటూ సపరేట్ ప్లేట్స్, అవి కూడా హైజీన్
హైజీన్ గా ఉండాలి. అండ్ ఈవెన్ బర్డ్స్ కి కూడా చాలా టైప్ ఆఫ్ టాయ్స్ దొరుకుతాయి, వాటిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఈవెన్ కిటీస్ కి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఇవి కూడా యాక్టివ్ గా పెంచాలి అంటే యాక్టివ్ గా మీరు టాయ్స్ కూడా తేవాలి. అండ్ వీటితోని అట్లీస్ట్ 1 to 2 hours మీ ఫోన్స్ పక్కన పెట్టి, ఎస్పెషల్లీ మా డాడీ లాగా ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉండకుండా ఒక 1 to 2 hours వీటితోని స్పెండ్ చేస్తే మనకుండే ఈ డే టు డే లైఫ్ టెన్షన్స్ అన్ని వెళ్ళిపోయి విల్ ఫీల్ ఫ్రీ. దీనికి కూడా ఒక చిన్న స్మాల్ ఉంది, ఇంకా ఇది ఒకటి వినేసేయండి. 2017 ఆగస్ట్ లో మా అమ్మాయి అనిపోయింది. అమ్మాయి అనిపోయినాక ఐ యూస్ టు స్టడీ అండ్ నాన్న యూస్ టు డూ వర్క్. కాబట్టి అప్పుడు మమ్మీతోని ఇంట్లో రాజాగాడు ఉండేవాడు. బాగుండే, ఫైన్, షీ వాజ్ ఫైన్. అంటే ఉంటది ఎంతైనా అమ్మ పోయింది అని ఉంటది, కానీ షీ వాజ్ ఫైన్, ఎవరో ఒకరు ఉన్నారు అని. సడన్ గా February 14th రోజు నేను చిన్ను అని పిలుస్తా. సో మా రాజాగాడు చనిపోగానే లైక్ ఎవరు ఉండరు కదా ఇంట్లో, బేసిక్ గా చూసుకోవడానికి పెట్ కూడా లేదు. ఇట్ వాజ్ సో హార్ట్ బ్రేకింగ్. అండ్ మమ్మీ కూడా చాలా డిప్రెస్డ్ అయిపోయింది అనమాట. మళ్ళీ తొందరగా ఏప్రిల్, ఇప్పుడు బర్త్డే వస్తుంది మా పూజది, సో ఏప్రిల్ లో పూజని ఎప్పుడైతే తీసుకొచ్చామో అగైన్ షీ వాజ్ హ్యాపీ, ఎవరో ఉండరు నాతోని అన్నట్టు. సో ఒక పర్సన్ స్ట్రెస్ అదంతా తీసేయడానికి కూడా పెట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో థింక్ బిఫోర్ బికమ్ ఏ పెట్ పేరెంట్, నాట్ అండ్ పెట్ ఓనర్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎలాగో ఇవి అలాగే. చిన్నపిల్లలు పెద్దగా అయిపోయి ఏజ్ అయిపోయి అలా ఉంటారు, కానీ ఇవి అట్లా కాదు. 15 years వచ్చినా ఇవి కిడ్సే, ఇంకా 20 years బతికినా కూడా ఇవి కిడ్సే. సో అదే మైండ్ లో పెట్టుకొని కొనండి ఆర్ అడాప్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ కుక్ విత్ టోనీ వీడియో. నేను టోనీ కలిసి కుక్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి మీరు టోనీని ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్ బాయ్.